బాబు ఇప్పుడు నా దగ్గరున్నాడు. వీడు నా చేతిలో ముక్కల ముక్కలై చచ్చిపోకుండా ఉండాలి అంటే ఆ? ఏంటి భయం వేస్తుందా? ₹1 ఇస్తే మీ బిడ్డని ఏమీ చెయ్యను. పోలీసులకు చెబితే మాత్రం ఖతం. నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారని. సిటీ బయట ఉన్న శవాల గుట్ట తెలుసుగా. ₹1 తీసుకొని అక్కడికి రావాలి. గుర్తు పెట్టుకోండి. మీ బిడ్డ క్షేమంగా కావాలి అంటే నో పోలీస్ నో ట్రిక్స్, సమझे? రేయ్ పండు అన్నా, వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం ఉంది కానీ బా నా లెక్క లాగేస్తుందిరా ఒక్క రౌండ్. పని మీద వెళ్తున్నాం కదన్నా, వద్దులేనా. అబే చూప్, ఎన్ని రౌండ్స్ చేసినా ఈ మస్తాన్కి మస్కా కొట్టే దమ్ము ధైర్యం ఎవరికీ లేవురా. పోనీరా పోనీ మన కల్ కాంపౌండ్కి. సరే నీ ఇష్టం. పాండు అన్నా, రేపటి నుండి ఈ ముష్టి దందా బంద్. కరెక్ట్ అన్నా. రేయ్ ఈ బుడ్డోడిని ఇచ్చేస్తే ₹1 వస్తాయి. చలో దుబాయ్ జంప్ అయిపోదాం. కరెక్ట్ అన్నా. అన్నా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. చెప్పు, ఆలోచించేంత టైం లేదు. ₹1 50-50. రేయ్ ఇంకో 2. బాబుని ఎత్తుకున్నారే వాళ్ళు.
తప్పకుండా తీసుకొస్తారు కదా. తప్పకుండా తీసుకొస్తారు, నువ్వేం కంగారు పడకు. అత్త, ఇంకా సేపట్లో బుజ్జిగాడు నీ చేతుల్లో ఉంటాడు. నిజం. బాబు మన చేతికి రాని, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. వద్దానంద్, తొందరపడద్దు. నా బాబుని కిడ్నాప్ చేస్తారా? చూస్తాను, వాళ్ళంతూ చూస్తాను. వద్దండి, మీకు చేతులైతే దండం పెడతాను. ఆవేశాలకి పౌరుషాలకి ఇది సమయం కాదు. అవును, సంధి చెప్పింది అక్షరాల నిజం. డబ్బు పోయినా బాబు మనకి దక్కితే చాలు. భగవంతుడా, నా బాబు నా క్షేమంగా దక్కేలా చెయ్యి. ఈ జన్మకి ఇంకే వరాన్ని కోరను, ఇంకే వరాన్ని. ధర్మం చేయండమ్మా. అమ్మా, ధర్మం చేయండమ్మా. మనకు విజయం కలగాలంటే దేవుణ్ణి కోరుకుందాం. రాగురు చేసేది తగులుబాచి పనులు, దానికి కూడా దేవుడు భక్తి తొక్కలో సెంటిమెంట్ కూడానా? అమ్మమ్మ, అంత మాటను గురు, దేవుడు ఉన్నాడు కాబట్టే ఈ బుడ్డోని మనకు దక్కేలా చేశాడు. రాగురు. బాబు, ధర్మం చేయండి బాబు. వాడెక్కడికి? ఎవరైనా గుర్తుపడితే కోపలు అంటుకుపోతాయి. అవును గురు, ఆ మాటే మర్చిపోయాను. రే బుడ్డోడా, అట్టా వెళ్ళి ఇట్టా వచ్చేసాం. నువ్వు కాసేపు గమన పడుకో. గురు, ఓ సీరటి గురు. ఈ గుడ్డోడు అమ్మా నాన్న నిజంగానే ₹1,00,00,000తో ఆ శవాల గుట్ట దగ్గర ఎదురు చూస్తుంటారటవా? అవును గురు, ఆ రౌడీగాలు మాట్లాడుకున్నది నా చెవులారా విన్నాను. నువ్వు ఇలా పార్టీ మార్చేసావని తెలిస్తే నీ స్వామీజీ శపిస్తాడేమో. వాడి బొంద, వాడేడు చేసేది. ఇక మీదట నేనే వాడికి స్వామీజీని, గొప్ప స్వామీజీని, సత్యానంద స్వామీజీని. వాడిని అప్పుడే పేరు కూడా పెట్టేస్తున్నావా? స్పీడ్ స్పీడ్ గురు. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే జెట్ స్పీడ్ లో దూసుకోవాల్సిందే. ఛాన్స్ దొరికితే వదులుకున్నాడు ఎర్రోడు, అదే ఛాన్స్ తో హై లెవెల్లో ఎదిగినోడు నిజమైన మొగోడు. పలగురు వెళ్దాం. గురు గురు, ఏంట్రా? పిల్లోడు.
వాళ్ళే అయి ఉంటారు. ఆనంద్ ఆగు. ఎవరు మీరు? ఏమైంది? అది అంత తర్వాత చెప్తా గానీ బాబునిస్తే ₹1,00,00,000 ఇస్తా ఉంది మీరేనా? రేయ్ మేమేరా? ఎక్కడ నా బాబు? ఏం చేశారు నా బాబుని? ఇదిగో ₹1,00,00,000 తీసుకోండి. మా బాబుని మాత్రం మాకు ఇచ్చండి ప్లీజ్. క్షమించండి అమ్మా, మీకు ఇవ్వాలని మీ బాబుని తీసుకొస్తుంటే తీసుకొస్తుంటే ఇందుకు ముందే మమ్మల్ని కొట్టి వాళ్ళ బాబుని ఎత్తుకుపోయారు. ఎవరు? చెప్పండి, ఎవరు వాళ్ళు? చెప్పండి, పుణ్యం ఉంటుంది. బాబుని ఎత్తుకుపోయిన దాని పేరు యాదమ్మ. అది మంత్రగత్య. మంత్రగత్తె యాదమ్మ ఎక్కడుంటుంది? అడవి మధ్యలో ఉన్న ఆ గుహ దగ్గర బాబుని ఎందుకు ఎత్తుకెళ్ళింది? ఏం చేయడానికి? క్షుద్ర పూజలు చేయటానికి. నరబలి ఇవ్వటానికి. మహాకాళి, రుద్రకాళి, వరాళి, చండి, చాముండి, కరికరాళిక. ఇదిగో నరబలి సిద్ధం చేశాను. అమూల్యమైన నిధి రహస్యాన్ని తెలిపే మార్గాన్ని చూపించు తల్లి. ఆయుర్దేహి, ధనం దేహి. ఓం ధనం దేహి. కరాళ కాళిక. శక్తిర్దేహి, సమస్త ముఖిలం దేహి. ఓం హ్రీం మహాకాళి. రామ్. ఓం హ్రీం నరబలి బలి. ఓం హ్రీం ఓం నరబలి బలి. మోటిబలి శుభముహూర్తం సమీపించింది. క్రతువు పూర్తయ్యేదాకా నేను చెప్పినట్టు ఉచ్చరిస్తూ ఉండు. ఓం 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 నరబలి. ఆ! మీకు
నీకోసం ఇన్నాళ్ళ నుంచి వెతుకుతుంటే ఇప్పటికి దొరికాను. కానిస్టేబుల్స్, సో ఇంకెందుకు ఆలస్యం, కేక్ కట్ చేయండి. మోహన్ గారు ఒక్క క్షణం. కేక్ కట్ చేసే ముందు ఇవాళ స్పెషాలిటీ ఏంటో వాళ్ళ నోటితోనే చెప్పమనండి. ఆ, ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి. వదిన లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి ముందు నువ్వే చెప్పాలి. ఇవాళ సంతోష్ క్షేమంగా తిరిగి వచ్చిన రోజు. ఆ సంగతి మాకు కూడా తెలుసండి. స్పెషాలిటీ, ఈ రోజు స్పెషాలిటీ ఏంటో చెప్పాల్సిందే. మావయ్య, అత్తయ్య సిగ్గుపడుతుంది కానీ నువ్వే చెప్పు. అన్నయ్య, ఈ సస్పెన్స్ కి తెరదించి నువ్వే చెప్తావా లేక ఈ పేపర్ ని లాగేసి నన్నే చూడమంటావా? అవును మోహన్, ఈ 3 నెంబర్ ఏంటి? అంటే బాబు దొరికి 3 గంటలైంది కదా, అందుకన్నమాట. గడిది గుడ్డే కాదు, బాబు దొరికి 3 కాదు 13 గంటలైంది. వదిన, వీడు పుట్టి ఇంకా ఏడాది కూడా కాలేదు కాబట్టి ఇవాళ వీడి పుట్టినరోజు కానే కాదు. ఒకవేళ సంతోష్ తిరిగి వచ్చిన రోజు అనుకున్నా, ఇవాళ పండగ రోజు అనుకున్నా, ఈ మూడేంటి? ఒరే బుజ్జి, ఇక లాభం లేదు కానీ ఈ సస్పెన్స్ కి నువ్వే ఫుల్ స్టాప్ పెట్టేరా. ఏరా బుజ్జి, అదేంటో చదువు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నెంబర్ 3. అంటే మీ అమ్మా నాన్నలకి పెళ్ళయ్యి ఇవాళకి 3 ఏళ్ళు. ఇలాగే నిండు నూరేళ్ళు మీరిద్దరూ కలిసి హ్యాపీగా జాలీగా ఉండాలో. మళ్ళీ నా జీవితంలో ఇలాంటి పండుగ రోజు వస్తుందనుకోలేదు. ఆనంద్, అపార్థాలు తొలగిపోయి ఆనందాన్ని పంచుకోవాల్సిన ఈరోజు వద్దు. ఏంటండి మీ ఫ్రెండ్స్ ఇద్దరు ఇలాంటి టైంలో అలాంటి మాటలా? మరి ఇంకేం చేయమంటారు? డాన్స్ చేయమంటారా? డాన్స్ ఎందుకని చిన్న మావయ్య, వీళ్ళిద్దరిలో ఒకరిని పాట పాడమను. అత మావి వల్ల కాదు గాని నువ్వే అందుకో. ఆనంద్, 1 2 3 4 మెజార్టీ మనదే. ప్రెస్టేజ్ క్వశ్చన్. అనయ్య కానీ కమాన్. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఆపు. ఒరే బుజ్జి, మనం డోర్ మూసొద్దాం పద. జంతువులు సరాసరి లోపలికే వస్తాయి. కావేరి, నువ్వు ఉండగా జంతువులే లోపలికి రావు కానీ నువ్వే టెన్షన్ పడు. చూడద్దా మోహన్, ఏంటిది? అవును సంధ్య, చూడత్తా అన్న కావేరి చూలింతరాలు కావాలంటే వాళ్ళిద్దరి మధ్య ఆ మాత్రం అల్లరి ఉండాల్సిందే. వావ్, క్యా సీన్ హై. అందరి మనసుల్లోనూ
ఈ అద్భుతమైన రోజు శాశ్వతంగా ఉండిపోయేందుకు గుర్తుగా ఒక్క నిమిషం. అన్నయ్య కొంచెం పక్కకి రా. హే మోహన్, నువ్వు దగ్గరికి రా. సీరియస్ కాదు, కాస్త నవ్వండి. ఓకే. కన్నా మీ డాడీ ఈ జన్మలో పాడకుండా ఉండడానికి నేను గ్యారెంటీ ఇస్తాను, కానీ అందరిని ఒకసారి నవ్వమని చెప్పరా? చెప్పు.